ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఉదయం 11:30 ఇందిరా భవన్లో అత్యవసర భేటీ జరగనుంది. పార్టీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సమావేశం జరగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షురాలు రావాలని ఆదేశించారు. పరీక్షా పత్రాల లీకుపై దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. ఓట్ చోరీ, సీట్ చోరీపై చర్చించి కార్యాచరణ సిద్ధం చేసే యోచనలో కాంగ్రెస్ ఆలోచిస్తుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపైన సైతం నేతలు సీరియస్ గా చర్చించనున్నారు. ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఉదయం 11:30 ఇందిరా భవన్లో అత్యవసర భేటీ జరగనుంది. పార్టీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సమావేశం జరగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షురాలు రావాలని ఆదేశించారు. పరీక్ష పత్రాల లీకుపై దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. ఓట్ చోరీ, సీట్ చోరీపై చర్చించి కార్యాచరణ సిద్ధం చేసే యోచనలో కాంగ్రెస్ ఆలోచిస్తుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపైన సైతం నేతలు సీరియస్ గా చర్చించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి అమర్. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అత్యవసర సమావేశం, కీలక సమావేశం నిర్వహిస్తుంది. అయితే ఉదయం 11 గంటలకు ఇందిరా భవన్ లోని జరిగే ఈ సమావేశానికి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో అధ్యక్షతన ఈ సమావేశం మొదలు కానుంది. ఈ సమావేశానికి ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసి ప్రధాన కార్యదర్శులతో పాటు ఏఐసిసి ముఖ్య నేతలు, రాష్ట్ర ఇన్ఛార్జీలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే ఏఐసిసి అధిష్టానం నుంచి కీలక ఆదేశాలు జారీ అవ్వడం జరిగింది. నిన్న ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవాళ పిసిసిలంతా కూడా ఢిల్లీకి బాట పట్టారు. ఈ సమావేశంలో హాజరు కాబోతున్నారు. అయితే ఈ సమావేశం సాధారణ సమీక్ష సమావేశం కాకుండా దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నటువంటి రాజకీయ, ఇటు ఎన్నికల, విద్యా సంబంధిత అంశాలకు సంబంధించి పార్టీ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించే సమావేశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి ఒక పబ్లిక్ ప్రైవేట్ కేసుకు సంబంధించి దాన్ని పరిగణకు తీసుకొని నామినేషన్ తిరస్కరణ చేయడాన్ని పూర్తిగా ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి. ఎందుకంటే క్రిమినల్ కేసులు కావచ్చు, పోలీస్ స్టేషన్ లో జరిగిన కేసులు మాత్రమే ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోవాలి. కాకపోతే ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో జరుగుతున్నటువంటి చిన్నపాటి కేసును ఆధారంగా నామినేషన్ ఎందుకు తిరస్కరిస్తారని కూడా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం ఒక్కసారిగా మండిపడతా ఉన్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్నటువంటి పరీక్షా పత్రాల లీకేజ్ ఘటన కావచ్చు, ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి వ్యతిరేకమైన అంశాలకు సంబంధించి కాంగ్రెస్ ఇప్పటికీ ఒకవైపు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. యువత భవిష్యత్తు చెలగాటమాడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన వైఖరిని ఎండగట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కూడా కాంగ్రెస్ సూచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై స్పష్టమైన కార్యాచరణకు సంబంధించి ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇదే సమయంలో ఎన్నికల వ్యవస్థకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేవనెత్తిన ఓట్ చోరీ, సీట్ చోరీ ఆరోపణలు కూడా సమావేశంలో ప్రధానంగా ఎజెండాగా కూడా ముందుకెళ్లనున్నాయి. ఓటర్ల జాబితాల అవకతవకలు కావచ్చు, ఎన్నికల నిర్వహణ, పారదర్శకత, ఇటు ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించినటువంటి పరిరక్షణ వంటి అంశాలకు సంబంధించి విస్తృతంగా చర్చించి భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి పోరాట రూపరేఖలకు సంబంధించి సిద్ధం చేసుకున్నట్టు పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇక ఇటీవల రాజకీయ వర్గాల్లో చర్చించిన మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి నామినేషన్ తిరస్కరణ అంశాన్ని కూడా కాంగ్రెస్ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని చట్టపరమైన, ఇటు రాజకీయపరమైన చర్యలు కూడా దానికి సంబంధించి చర్యలపై చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే రాబోయే ఎన్నికలు, ప్రతిపక్ష కూటమి వ్యూహాలు, కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు సంబంధించి కాంగ్రెస్ చేపట్టబోయే ఉద్యమాలు, ప్రజా సమస్యలు, పార్టీ పోరాటాల సంబంధించి కార్యాచరణ వంటి అంశాలన్నిటి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు, ఎన్నికల అంశాలు,
పోరాట సంబంధించి కార్యాచరణ ఈ సమావేశం దిశానిర్దేశం చేసగా కీలక భేటీ మారనుందని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. మరి చూస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలను పరిగణించుకోవడంతో పాటు మీనాక్షి నటరాజన్ ఇష్యూను కూడా ప్రస్తుతం ఏసీసీ అధిష్టానం ఈ మీటింగ్ లో కీలకంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఒకవైపు లీగల్ గా వెళ్లడంతో పాటు ఎన్నికల కమిషన్ కి సంబంధించి ఎన్నికల కమిషన్ ఓన్లీ కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీకి సపోర్ట్ గా ఫేవర్ గా ఉంటుంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం 3 సీట్లుంటే ఎన్నికలు ఎమ్మెల్యే ఓట్లకు సంబంధించి 58కి పైగా కాంగ్రెస్ కు ఉన్నాయి. 58కి పైగా కాంగ్రెస్ ఉంటే ఒక రాజ్యసభ సీటు కాంగ్రెస్ రావాలి. అందులో భాగంగానే రాజ్యసభ సీట్ కు మీనాక్షి నటరాజన్ ఆమె నామినేషన్ కూడా వేసింది. ఆ నామినేషన్ కూడా తిరస్కరించడం జరిగింది. చిన్నపాటి ప్రైవేట్ కేసు కారణంగా ఎలా తిరస్కరిస్తారంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే ఎమ్మెల్యే బలం లేకున్నా, సంఖ్యాబలం లేకున్నా బీజేపీ 3 రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించడాన్ని ఎన్నికల కమిషన్ కూడా దాన్ని తీసుకోవడాన్ని స్వీకరించడాన్ని పూర్తిగా దేశ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం తీవ్రంగా ఖండిస్తా ఉంది. మరి ఈ సమావేశంలో ఏ విధంగా ఉండబోతుంది, దేశ రాజకీయ వ్యాప్తంగా ఆందోళన చేసే అవకాశం ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.